అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇది ఒక మంచి స్నాక్స్ వీడియో అండి. అక్కడ స్నో పడుతుంటే యూఎస్లో ఫుల్ బయట స్నో పడుతుంది. ఆ స్నో పడి తెల్లారనమాట. ఇది ఎంత బాగా ఆటాటి క్లైమేట్లో చక్కగా అండి చలి పడుతున్నప్పుడు చల్లగా బయట ఉంది. బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోలేము, ఇంట్లో వండి చేసుకుంటానికి ఎంత మంచి ఐటమ్స్ చేసుకోవచ్చో. నేను ఇవాళ 4-5 వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ చేశాను. అవి ఏంటో మీరే చూడండి, చెప్పటం కాదు. అరటికాయ బజ్జీలు, పచ్చిమిరపకాయ బజ్జీలు, అండ్ పాలకూర పకోడీ, అండ్ ఆనియన్ పకోడీ, ఇన్ని చేశాను. అండ్ పెసలతోటి స్ప్రౌట్స్ పెసలతోటి చేసిన పెసల బజ్జీలు, పెసల వడలు అనుకోండి, అవి అనమాట. ఓకేనండి, ఎంత బాగున్నాయో అసలు. ఇలాంటి క్లైమేట్ ఇట్లా తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం అంతా వివరంగా ఈ వీడియోలో ఉంది. నేను ఇప్పుడు తిని కూడా మీకు చూసి చెప్తాను. చూడండి, నేను లంచ్ చేస్తున్నాను. లంచ్లో కొంచెం బ్రౌన్ రైసు, బిన్నీస్ ఫ్రై, కొంచెం సలాడు, ఇప్పుడు మనం చేసుకున్న బజ్జీలు అనమాట. ఒక్కొక్కటి నంచుకొని తినవచ్చు, ఎక్కువ తినపోయినా. చూడండి, కూరగాయలు ఎన్ని ఉన్నాయి చూడండి ఆ ప్లేట్లో. అన్నీ కూరగాయలే. ఇది కూడా కూరగాయ, అదొక కూరగాయ, అన్నీ కూరగాయలేనండి. చూడండి, అన్నం ఎంత ఉంచుంటే 2 స్పూన్లు, 2 గరిటెలు అనుకోండి, స్పూన్లు కాదు. కొంచెం పాలకూర వేసిన పప్పు, ఇదిగోండి కొంచెం పాలకూర పప్పు, అది కూడా పల్చగా పప్పు, దాంట్లో ఆకు ఎక్కువ పప్పు తక్కువ. చూడండి, పచ్చిమిరపకాయ బజ్జీలు, పాలకూర పకోడీ, ఆలు బజ్జీలు, అండ్ స్ప్రౌట్స్ పెసలతో చేసిన పెసర గారెలనండి, పెసల వడలనండి, మీ ఇష్టం. మీరు ఏదన్నా ఆనియన్ పకోడీ కొంచెం. చూసారా ఎంత బాగున్నాయో. ఇన్ని రకాలు చేస్తే పిల్లలండి, కొంతమంది ఏమో ఉల్లిపాయలు తినరు, కొంతమంది ఏమో మరి పెసలు తినరు. అట్లా అని చెప్పి 4-5 వెరైటీలు వేసానమాట. ఈ వీడియో నేను యూఎస్లో చికాగోలో చేశానండి. చూడండి, చక్కగా అన్నీ చేసి లంచ్ చేస్తున్నాను. లంచ్ చేసేటప్పుడు పప్పులో కొంచెం నంచుకుంటే ఎంత బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ సలాడ్ అంతా తినేయాలండి. మనం బజ్జీలు కానీ అన్నం కానీ టచ్ చేసామంటే సలాడ్ తినబుద్ది కాదు. కాబట్టి మనం ఫస్ట్ సలాడ్ తినాలి. హాఫ్ స్టమక్ ఫుల్ సలాడ్ తినేస్తే హాఫ్ స్టమక్లో కొంచెం అన్నంలో, అంత అన్నం చూడండి కూరలో చల్లుకుంటున్నాను. అన్నం కూడా కాదండి, సారీ అండి, ఇది కినోవా అంటారే, ఆ కినోవా అనమాట. చల్లుకొని ఆ కూరలో చల్లుకొని ఒక్క పకోడీ ముక్క పెట్టుకొని ఒక్క ముద్ద పెట్టుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందోనండి. అన్నీ కూరగాయలేనండి దీంట్లో. కినోవా కొంచెం, అది కూడా 1/2 గ్లాస్ అంత కినోవా పెడితే అంత అవుతుంది అనమాట. ఓకేనండి, చక్కగా ఇన్స్టాపాట్లో పెడితే చాలా బాగుంటుంది కినోవాలో పాలకూర పకోడీ కూడా చాలా బాగుంది. ఆనియన్ పకోడీ బాగుంటుంది. బజ్జీ నంచుకున్నా బాగుంటుంది. బజ్జీలండి ఈవినింగ్ కట్ చేసి చక్కగా దాంట్లో ఆనియన్ పెట్టి కొంచెం మసాలా చల్లి కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే అద్దరిపోద్ది. బయట క్లైమేట్ చూసారుగా, స్నో పడుతుంది ఎట్టుందో, ఇంటి చుట్టూ స్నోనే. ఇంట్లోనేమో ఏదో కొంచెం వేడిగా వండుకొని తింటే బాగుంటుంది. పిల్లలు వండుకోలేరు కానీ నేను వండుతానండి. నేను పెద్దవాళ్ళ మదర్స్ ఉంటే ఏదో చక్క పిల్లలకు వండి పెడతాం. ఓకేనండి, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళకి మనం అమెరికా వెళ్ళినప్పుడు చేసేది ఇది అనమాట. రకరకాల వంటలు చేసి పెడితే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. ఓకేనండి, నా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి. సలాడ్వి ఉన్నవి, మంచి మంచి నాన్ వెజ్లు వండాను. మా గార్డెను యాపిల్ గార్డెన్స్ ఉన్నాయి, మరి స్నో వీడియోలు ఉన్నాయి, మరి గుడులు ఉన్నాయి, చికాగోలో ఉన్న గుడులు ఉన్నాయి. చూసారా, ఇవన్నీ నేను తింటూ మిమ్మల్ని ఇట్లా మాట్లాడుతున్నాక కొంచెం ఇదిగా ఉంది. కానీ ఎలా చేసుకున్నాము, ఎలా తింటున్నాము అనేది కొంచెం చూస్తే బాగుంటుంది. మనకు కూడా అది చేసుకొని తినాలని అనిపిస్తుంది. ఓకేనండి, చూడండి చక్కగా ఈ ముందు వీడియోలో ప్రతి ఒక్క ఐటెము ఎలా చేశాను అనేది చక్కగా చూపించానండి. మీరు చూసి చేసుకోండి. ఒక్క 20 నిమిషాల టైము, మీ విలువైన టైం ఉపయోగించి ఈ వీడియో చూస్తే మీరు చక్కగా స్నాక్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఎంత చిన్నపిల్లలైనా, ఎంత కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా, ఒకసారి అయితే బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు అయ్యా. అది చూడండి. ఓకేనండి, చక్కగా చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఈవేళ నేను ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి. ఇవ్వండి మన మొలకలు వచ్చిన పెసలు. ఈ మొలకలు వచ్చిన పెసలతోటి చక్కగా బజ్జీలు వేసుకుందామండి. పాలకూర పప్పు, రైసు అండ్ బజ్జీలు. ఓకేనండి, వీటికి కావాల్సిన పదార్థాలన్నీ నేను చూపిస్తానండి. చక్కగా చేసుకోండి. నేను ఈ వీడియో ఇక్కడ చికాగోలో చేస్తున్నానండి. చూడండి, మా టీవీలో కూడా దేవుడి చూడండి, అయోధ్య దేవుడి చూడండి ఎంత బాగా నడుస్తున్నాయో. అదిగోండి అయోధ్య దేవుడు. చక్కగా మేము ఇక్కడ కూడా చూస్తామండి. మన ఇండియా న్యూస్ అన్నీ చూస్తాను నేను.
ఓకేనా అండి? అందరూ చక్కగా భక్తిలో ఉంటే చాలా శక్తి చూడండి ఆ రామయ్య తండ్రి ఎంత బాగున్నాడో. ఓకేనా అండి? ఇప్పుడు మనం బజ్జీలు చేసుకుందాం. ఇవ్వండి మన అల్లము ఒక పచ్చిమిరపకాయ ఇవి వేసి మిక్సీలో వేసేసండి. తర్వాత మనం ఇందులో ఈ పెసలు వేసి మనం మిక్సీ చేసుకుందామండి. కొంచెం వడలు మన పెసర వడలు, పెసర పునుగులు, పెసర బజ్జీలు, పెసర పకోడీలు మీ ఇష్టం, మీరు ఏమైనా పేరు పెట్టండి. అన్నీ వేసి మనం మిక్సీలో వేసి మిక్సీ చేసుకుని వద్దామండి. ఇవ్వండి మన పిండి మెత్తగా రుబ్బుకొచ్చాను చూడండి. ఇట్లా మిక్సీలో అల్లము పచ్చిమిరపకాయ వేసి ఉప్పేసి రుబ్బాను. ఇందులో కొంచెం కరివేపాకు వేసాను. ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకుందామండి. ఇవేంటి చూసారా? కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, కొద్దిగా జీలకర్ర, పసుపు, కారం, కొంచెం జీలకర్ర పొడి అండ్ కొద్ది ధనియాల కొంచెం ఎందుకంటే అండి కొంచెం మంచిగా క్రిస్పీగా వస్తాయండి ఇవి వేసుకుంటే. అందుకని కారం కూడా ఒక పచ్చిమిరపకాయ వేసాం కదండి, అందుకని కొంచెం వేస్తున్నా. కారం కూడా ఎక్కువ వేయలేదు టేస్ట్ కోసం. బియ్యం పిండి కూడా కొంచెం ఇవన్నీ వేసి మనం ఇట్లా మంచిగా కలిపి వడల్లాగా మన పచ్చిశనగపప్పు వడలు వేసుకుంటాం కదండి, అలా వేసుకుంటే పప్పులో కానీ సాంబార్లో కానీ చాలా బాగుంటాయండి. ఈ పలసదనాన్ని బట్టి మీరు ఇంకొంచెం పిండి కావాలంటే వేసుకోవచ్చు అనమాట. ఇంకా కొంచెం పలచగానే ఉంది, ఇది వేసేద్దామండి. ఇది వేస్తే బాగుంటాయి. చూసి వేసుకోవాలండి అంతే. ఎందుకంటే మరి కొంచెం ఒక చుక్క నీళ్ళు అయిపోతేనేమో మిక్సీలో నలగదండి. పెసలు మిక్సీలో నలగవు కదా. అదే గ్రైండర్ కానీ రోల్ అన్న అయితే నలుగుతాయి. ఈ మిక్సీలో నీళ్లు లేని నలగదు. ఓకేనండి? బస్ ఇప్పుడు ఇట్లా వేసుకున్న తర్వాత మీరు టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం ఏమన్నా తగ్గితే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం ఉప్పు వేసానండి, ఇంకంత అన్నీ సరిపోయింది. బస్ ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న వడల్లాగా చేసి వేసుకుందామండి చేతితోటి. ఓకేనండి? మంచిగా నూనె కూడా వేడెక్కిందేమో చూద్దాం. కొంచెం వేసి చిన్నది వేసి చూస్తే వేడెక్కిందేమో. నూనె వేడెక్కిందండి. ఇంకా ఇప్పుడు మనం కొద్దిగా చాలా బాగుంటాయండి. ఇవి మొలకలు వచ్చినాయి కదా, చాలా బలం కూడా. ఇట్లా మొలకలు వచ్చినాయి తింటే హెల్త్కి కూడా చాలా మంచిది, పిల్లలకు కూడా బలం. వేసిన తర్వాత మనం కొంచెం పాలకూరతో కూడా పకోడీ చేసుకుందామండి. కళాయి పెట్టామంటే 1-2 రకాలు చేసుకుంటే ఓ 2-3 రోజులు చక్కగా సైడ్ డిష్ లాగా లేకపోతే ఛాయ్లో తినొచ్చు అనమాట. ఇక్కడ ఉండే క్లైమేటు ఇక్కడ చాలా అండి చల్లగా ఉంటుంది. ఏ నూనె పదార్థం చేసినా కొంచెం ఇలా ఫస్ట్ వేసి తిప్పి స్టవ్ మీద పెడితే మంచిదని మా అమ్మగారు చెప్పేవాళ్ళు. నేను ఇప్పటికీ అలాగే చేసుకుంటానండి. మీరు కూడా నచ్చితే అలా చేసుకోండి. ఇవి వేసేటప్పుడు మాత్రం కొంచెం తక్కువ ఉండాలండి. ఇది ఒక్క చేతితోటే వేసుకోవచ్చు. ఇట్లా మరి పిండి గట్టిగా కూడా కలుపుకోకండి. కలుపుకుంటే అంత బాగుండవు. కొంచెం ఎలాగో పలచగా ఉంటే కొంచెం నూనె పడతాయి అన్నమాట. నూనె లేకుండా ఉండవు. బయట వీటిని ఏదో అమ్ముతారు, ఫలాఫల్ అని అమ్ముతారండి. హైదరాబాద్లో అమ్ముతారు, దుబాయ్లో అమ్ముతారు. ఫలాఫల్ అంటారండి వీటిని. ఇట్లా అదైతే కొంచెం నాకు తెలిసి కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసి రుబ్బుతారు అనుకుంటా అండి రుబ్బేటప్పుడు. అందుకని కొంచెం ఇంకా అదొక టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇవి అచ్చంగా పెసలు కదండి, ఇది అచ్చంగా పెసలు వాడాలి అన్నమాట. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇక మా మనవాళ్ళు తినరండి, ఉల్లిపాయలు వేస్తే తినరు వాళ్ళు. అందుకని నేను ఉల్లిపాయలు వేయట్లేదు. మీకు ఇష్టమైతే ఉల్లిపాయలు వేసుకోండి, చాలా బాగుంటాయి. మా పిల్లలు తినరు ఉల్లిపాయలు వేస్తే. ఇదిగోండి చూడండి చేశాను నేను. కొంచెం ఫస్ట్ 1-4 వేసిన తర్వాత మీరు సన్న మంట మీద వేపుకోండి, చాలా బాగుంటాయి. అది హోల్ పడింది కానీ నేనేం హోల్ పెట్టలేదు. ఇట్లా వడల్లాగా వేసేసుకోండి, మన పచ్చిశనగపప్పు వడల్లాగా. ఇది ఇప్పుడు ఇట్లా అన్నీ మనం కొంచెం చూసుకుని ఉప్పు చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. తగ్గితే వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుంది. లోపల సన్న మంట మీద కాల్చాలండి. చాలా బాగుందండి. అన్నీ సరిపోయినాయి. ఓకేనండి? ఇప్పుడు మళ్ళీ కొన్ని వేసుకుందాం. కొంచెం పలచగా వేసుకుందామండి. మంచిగా ఎగుతాయి. సన్న మంట మీద కాల్చుకోవాలండి ఇలాంటివి.
ఎందుకంటే కొంచెం మందం ఉంటాయి కదా, ఆ మందం లోపల ఏగాలంటే మనం హై పెట్టకూడదు. హై పెడితే పైన ఎగుతుంది, లోపల ఏగదు. ఒక్క చేతితోటైనా వేసుకోవచ్చు, 2 చేతులతోటైనా వేసుకోవచ్చు. జాగ్రత్తగా కొంచెం నూనె తగలకుండా ఇట్లా వేసుకోవాలి. కొంచెం కొంచెం ముద్ద తీసుకుని ఇలా ఇలా అని పలచగాని ఇట్లా మళ్ళీ వేసుకుందామండి. సరిపోయింది. అసలు మంట చూసారా ఎంత పెట్టానో నేను? సన్న మంట అనమాట. ఇదిగోండి తీసేస్తున్నా. సన్న మంట మీద వేపాను అనమాట. చక్కగా ఎగినాయి చూడండి. లోపల కూడా మంచిగా ఎగిరి. ఇప్పుడు తీసి మంట తగ్గించి ఉంచుకోవాలండి వేసేటప్పుడు మాత్రం మంట. ఇదిగోండి చూసారా మన పాలకూర అండి. చిన్న చిన్న బేబీ పాలకూర దొరుకుద్దండి ఇక్కడ, భలేగా ఉంటుంది. చిన్న చిన్న ఆకులు చూసి ఎంత చిన్న చిన్న ఆకులతో వస్తుందండి. ఈ పాలకూరతో మనం ఎక్కువ లేదండి, కొంచెం బట్టెడంతా ఈ పాలకూర. ఇందులో ఏమేమి వేస్తున్నానో చూడండి. ఇందులో చూడండి జీలకర్ర, ఉప్పు, కొంచెం ధనియాలు, ధనియాలు కొంచెం దంచి కచ్చాపెచ్చాగా, కొంచెం కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బియ్యం పిండి అండ్ అల్లం వెల్లిపాయ పేస్టు, ఇదిగో జీలకర్ర, కొంచెం శనగపిండి, ఇవన్నీ వేసేసి మంచిగా ఎన్ని వేసి కలిపి తగ్గితే అండి అప్పుడు కొంచెం ఒక 2 స్పూన్లు పిండి వేసుకుందాం. ఈ పాలకూర పకోడీకండి ఏం తెలుసా అండి, ఎక్కువ ఆకే ఉండాలండి. పిండి ఉంటే బాగుండదు అనమాట. అందుకని కొంచెం ఆకు ఎక్కువ, పిండి తక్కువ వేసుకోవాలి. ఓకేనా అండి? ఇదిగోండి మన పాలకూర పకోడీకి పిండి కలిపాను చూడండి. ఆ పాలకూర చూడండి ఎట్లా ఉంది చూసారా? అంతా పాలకూరే కనపడుతుంది చూడండి. పిండి ఎక్కువ లేదు చూసారా? మీకు లెక్క ప్రకారంగా మీకు చెప్పాలంటే నేను లెక్క కూడా చెప్తానండి. మంచిగా ఇంత పాలకూర, ఇదిగోండి ఈ గిన్నెడు పాలకూరకి, గిన్నె చూసారా చిన్న బౌలు, ఈ బౌల్ పాలకూరకి ఇదిగోండి ఈ స్పూన్ తోటి, ఇలా స్పూన్ తోటి నేను 6 స్పూన్స్ శనగపిండి వేసానండి, 3 స్పూన్స్ బియ్యం పిండి వేసా. అప్పుడు అట్లా వస్తుంది. ఉప్పు కారాలు అంటారా, మీకు నచ్చినట్టుగా వేసుకోండి. ఓకేనండి? శనగపిండి బియ్యం పిండి దీంతో వేసా, అలా వస్తుంది. ఓకేనండి? అలా వేసుకొని చేసుకోండి చక్కగా. ఇదిగోండి మన ఈ పకోడీలు అయిపోయినాయి చూసారా? మన పెసర పకోడీలు అయిపోయినాయి. ఇప్పుడు మనం పాలకూర పకోడీ వేసుకుందామండి. ఇది చూడండి పాలకూర పిండి రెడీగా ఉంది. ఇప్పుడు వేసుకుందాం. నూనె కూడా వేడిగా ఉంది. ఈ పకోడీలు అంటే చాలా ఈజీ అండి, పాలకూర పకోడీ వేసుకోవటం. చక్కగా అందరు ఇంట్లో వేసుకోండి, చక్కగా ఫ్యామిలీకి తీసి పెట్టండి. దీంట్లో పిండి ఎక్కువ ఉండదండి, ఆకే కానీ తొందరగా ఏపు కూడా బాగా తొందరగా వచ్చేస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కువ పిండి వేస్తే బాగోదండి పాలకూర పకోడీ, తక్కువ పిండి వేసుకోండి అప్పుడు బాగుంటుంది. ఇంట్లో ఒక గంట సేపు కష్టపడ్డామంటే చక్కగా 3-4 రోజులు తినొచ్చు. అన్నంలోనూ మరి ఛాయల్లోనూ స్నాక్స్ లాగానో మీకు ఎలా ఇష్టమైతే అలా తినొచ్చు అనమాట. పిండి తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు పిండి బాగా తక్కువ అనిపించింది అనుకోండి, ఒక గుప్పుడు పిండి వేసేసుకోండి. ఇప్పుడు నాకు కూడా కొంచెం అలా అనిపిస్తుంది, అందుకని నాకు కూడా చూస్తున్నా. ఏగిన తర్వాత తెలుస్తుందండి, ఏగితే మంచి క్రిస్పీగా ఉంటుంది అనమాట. నూనె కాసేపు ఇగో చూడండి, పిండి తక్కువ వేస్తే ఎట్లా వచ్చినాయి చూస్తే ఎట్లా వచ్చింది. నేనేం చేశానంటే కొంచెం 1 స్పూన్ మళ్ళీ శనగపిండి వేసుకున్నానండి. ఓకేనండి? అలా చూసి వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు, తక్కువ ఉంటే బాగుంటుంది. మరి చూసారా? ఏదో పిల్లలకి కాస్త నేను ఉన్నప్పుడు చేసి పెడతాను. మరి ఇక్కడ క్లైమేట్ అయితేనండి స్నో పడి ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉందండి బాబోయ్. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, అంత చల్లగా ఉంది. అలాంటప్పుడు కొంచెం ఇలాంటి వంటలు చేసుకుని తింటే బాగుంటుంది కదా. మనకు కూడా అండి చక్కగా ఏ వర్షం పడ్డప్పుడు మన ఇండియాలో చక్కగా చేసుకుంటే హ్యాపీగా తినవచ్చు. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మనం ఈ పాలకూర పకోడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకుంటున్నా. దానికి చూడండి శనగపిండి, కొంచెం బియ్యం పిండి, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఉప్పు, అంతే. కారం వేయొద్దండి, ఇంట్లో కారం వేయం కదా. కొంచెం దీంట్లో మనం కొద్దిగా వాము వేసుకుందామండి. వాము వేసుకుంటే ఇదిగోండి కొంచెం సోడా కూడా కొంచెం వేద్దామండి. ఈ పిండిలో కొంచెం వేయాలి చూడండి. కొంచెం
ఎక్కువైందంటే ఉప్పు ఇవన్నీ కలిపేసేసి చక్కగా నీళ్ళు పోసి కలుపుదాం. ఇవ్వండి గింజలు, కాయల్లో అండి గింజలు లేకుండా మొత్తం గింజలు తీసేసా చూడండి. పచ్చిమిరకాయ బజ్జీలకి చూడండి మొత్తం తీసేసా. ఇట్లా గింజలు తీసేసుకుంటే కారం ఉండదండి, లేకపోతే అమ్మో కారం ఉంటాయండి, పిల్లలు తినలేరు. ఇట్లా నీళ్ళు పోసి చక్కగా సరిపడా పలచగా కలుపుకుందామండి. ఇలా పిండి ఇంత పలచగా కలుపుకోవాలండి చూడండి. ఇట్లా ఇలా మన ఏలు ముంచితే అండి ఏలుకి అట్లా ఎంతే అంటాలి చూడండి. చూసారా ఇట్లా అనమాట. ఇట్లా కొంచెం వేసాను. నూనె కూడా మంచి వేడిగా ఉంది, మనకి సరిపడా వేడిగా ఉంది. ఇదిగోండి నాకు ఒక 15 ఏళ్ళ క్రితం నడుము నొప్పి వచ్చింది. అప్పటి నుంచి అండి నేను వంట ఎక్కువ చేసినప్పుడు నేను బెల్ట్ పెట్టుకుని వేసుకుంటా. మీరు కూడా అండి ఏదైనా నడుము నొప్పి ఉన్నోళ్ళు అశ్రద్ధ చేయకుండా చక్కగా బెల్ట్ పెట్టుకుని పని చేసుకోండి. తర్వాత తీసేసి చెప్పి రెస్ట్ తీసుకోవచ్చు. తగ్గింది కదా అని చెప్పి మనం మళ్ళీ నొప్పి తెచ్చుకోకుండా కొంచెం మెడ కానీ నడుము కానీ నొప్పి ఉన్నప్పుడు నేను ఇలాగే కంపల్సరీ పెట్టుకుంటానండి. ఓకేనండి. బెల్ట్ పెట్టుకుని చక్కగా పని చేసుకోండి. ట్రావెల్ చేసేటప్పుడు బెల్ట్ పెట్టుకోండి, బాగుంటుందండి ఆరోగ్యం. ఓకేనా అండి. ఇదిగోండి ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. నేను ఏమీ లోపల ఫిల్ చేయట్లేదండి. తినేటప్పుడు ఉల్లిపాయలు చింతపండు పేస్ట్ అవన్నీ పెట్టుకొని అప్పుడు ఫిల్ చేసుకుందాం. ఓకేనా అండి. అందుకని ఇప్పుడు ఏమీ ఫిల్ చేయట్లేదు, ప్లెయిన్గా వేసేస్తున్నాం. ఇక చూడండి కాయ చూడండి ఎంత అంటిందో చూసారా. ఇలా అనుకుని ఇలా తుడిచి ఇలా వేయాలండి. మనం సోడా ఉప్పు వేసాం కదండి, అది సరిపోద్ది అన్నమాట. ఆ పొంగు సరిపోద్ది. సోడా ఉప్పు ఎంత కొంచెం వేసా, కొంచెమే కదండి మన బజ్జీలు కూడా. ఇట్లా కాక బాగుంటే ఒకటి పలుకు వేసాను కదా చూడండి. వేయంగానే ఎలా పొంగింది చూసారు. ఇది తెలుస్తుంది అనమాట మనకి సోడా ఉప్పు సరిపోయిందో లేదో ఇది తెలుస్తుంది. ఇది పొంగలేదనుకోండి అప్పుడు మనం ఇంకొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి. ఇది మంచిగా పొంగింది అనమాట. ఓకే అండి. చాలా ఈజీ అండి. ఏదో 2-3 రకాలు వండుకోవచ్చు. ఒకసారి మనం కళాయి పెట్టామంటే 2-3 రకాలు వండుకుంటే పిల్లలు ఏది తినేవాళ్ళు అది తింటారు. ఏమండి అట్లా అందరికీ మనం చేసి పెట్టినట్టుగా మనకి హ్యాపీ అనమాట. నేను అలాగే చేస్తానండి. ఇప్పుడు అని చేస్తే మాత్రం 1-2 రకాలు చేయను, 4-5 రకాలు చేసేస్తా. ఓ పావు గంట 10 నిమిషాలు అయితే నేనేమంత పెట్టుకోనండి బెల్ట్. కానీ 1 గంట అరగంట నుంచి ఉంటామనుకోండి పెట్టుకోవాలి. నాకు చాలా ఏళ్ళు అయిందండి నడుము నొప్పి, 10-15 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా పెట్టుకుంటాను. నడుము నొప్పిని, మెడ నొప్పులు, ఈ కాళ్ళ నొప్పుల్ని మనం అవాయిడ్ చేయకూడదండి. అవి తగ్గినా లోపల ఉంటాయి, మళ్ళీ ఎక్కువ స్ట్రెయిన్ అయ్యామంటే వచ్చేస్తాయి. అందుకని పెట్టుకుంటే బెటర్. కాసేపు పెట్టుకోలేదు నేను కూడా, ఓ పావుగంట అయ్యా గుర్తొచ్చింది అనమాట పెట్టుకోవాలని. అందుకని ఇదిగోండి ఉల్లిపాయలు అండి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, పచ్చిమిరకాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి మెత్తగా పిసికి 4-5 స్పూన్లు చక్కగా శనగపిండి వేసి 2 స్పూన్లు బియ్యం పిండి వేసి కలిపి పకోడీలు వేసేయటమే. అంతే, మన ఉల్లిపాయ పకోడీ రెడీ అనమాట. ఓకేనా అండి. ఉల్లిపాయ పకోడీ అందరికీ తెలుసు కదా అని నేను ఇంకా చూపించట్లేదండి, వీడియో లెంతీ అవుతుందండి. ఓకేనండి. అందరూ హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. ఓకేనండి. బాయ్ బాయ్ బాయ్. ఈ వీడియో నేను చికాగోలో చేశానండి, మా బాబు వాళ్ళ ఇంట్లో. ఓకేనండి. తప్పకుండా చూడండి, సైడ్ సీన్స్ కూడా ఉన్నాయి ఈ వీడియోలో. ఓకే అండి. బాయ్ అండి. బాయ్ బాయ్.